హల్లెలూయా. మరి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవాతి దేవునికి చెల్లునుగాక. మరి ప్రియమైన దేవుని జనాంగమా, మొదటిగా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందన స్తోత్రాలు చెల్లిస్తూ, మరి కూర్చుని మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగు క్రైస్తవ సంఘ వ్యవస్థాపకులు, క్రీస్తు శిష్యులు అపోస్తులు డాక్టర్ లివింగ్స్టన్ గారిని జ్ఞాపకం చేసుకునేటువంటి అపోస్తుల వారసులైనటువంటి రెవరెండ్ డాక్టర్ జయకుమార్ గారికి, అదేవిధంగా సీనియర్ కాపర్లు రెవరెండ్ ప్రేమ్సుల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సంఘ కాపర్లు, మరి మా గురువు గారు మరి రెవరెండ్ స్టీఫెన్ అంకాని గారికి, అదేవిధంగా మరి సహ కాపర్లు రెవరెండ్ మరి రవితేజ గుండెపల్లి గారికి, రెవరెండ్ రవితేజ గుండెపల్లి గారికి, మరి అదేవిధంగా కార్యవర్గానికి, సంఘ పెద్దలకు కూడా వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. బాగున్నారా? అందరు బాగున్నారు, దేవుని స్తోత్రం. ఇది అందరు ఒకవేళ బాగుపోతే ఏమన్నా ఈయన ఏమన్నా చేయగలని అనుకుంటున్నారా? నేను కాదండి, నేను ప్రకటిస్తున్నా నా యేసయ్య మన ప్రతి అవసరకతలను తీర్చునుగాక. ఆమేన్. దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు మన దేవుడు. మరి మొదటిగా ఒక పాట పాడి చప్పట్లు కూడా రావండి. యేసు ఎంత వరాల మనసు నీది, చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలేసు నీ మహినే హైలేసు. యేసు ఎంత వరాల మనసు నీది, చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలేసు నీ మహినే హైలేసు. అందరూ చప్పట్లు కూడా జనాలు మనం చెప్తామని. గాలివానొచ్చి నడియేటిలోనా నావాల్లాడగా నీవే కాపాడినావే, కంట చూడంగా గాలాగిపోయే అలలే చల్లారెనే, మహిమ చూపించినావే నీవే రేవంట ఏ నావకైనా, కడలే నీ వంట ఏ వాగుకైనా, నీవే రేవంట ఏ నావకైనా,
నీవే గడలంట ఏ వాగుకైనా ఉప్పొంగే నీ ప్రేమలో ప్రభువా హైలేసు నీ మహినే హైలేసు ప్రభువా హైలేసు నీ మహినే హైలేసు హల్లెలూయా. దిక్కులేనట్టి దీనాత్ములంటే నీలో కలిగే దయా నాడే తెలిసిందయా. జంతు బలులిచ్చే మూడాత్ములంటే నీలో కలిగే దయా నాడే తెలిసిందయా. పొగడంగా నేనెంత వాడా నీటి మడుగులలో సేపంటి వాడా నిన్ను పొగడంగా నేనెంత వాడా నీటి మడుగులలో సేపంటి వాడా నా దారి గోదారిలో ప్రభువా హైలేసు నీ మదినే హైలేసు ప్రభువా హైలేసు నీ మహినే హైలేసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ దినం ఏర్పాటు చేయనటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానించబోయే అంశమును మరి లూకాసు వార్త, దయచేసి అందరూ కూడా లూకాసు వార్త 15వ అధ్యాయం తెరిచిపెట్టుకోవాల్సిందిగా ప్రభువును మనం చేస్తున్నాను. మరి వాక్యం చదివి మనం చేస్తున్నాను. మరి లూకాసు వార్త 15వ అధ్యాయం తెరిచి దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనకిచ్చినటువంటి యొక్క గొప్ప తరుణాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడబోయే అంశం గురించి చిన్న పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మరి ఈ యొక్క 15వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ యొక్క తప్పు వారి యొక్క ఉపమానం మనము ధ్యానించబోతున్నాం. మరి యొక్క వచనం, ఈ యొక్క ఉపమానం మనందరికీ కూడా బాగా సుపరిచితమైన ఉపమానం, అందరికీ కూడా మనకి బాగా ఇష్టమైన ఉపమానం. మరి ఈ యొక్క ఉపమానము మనం ఏ విధంగా మనం ధ్యానించబోతున్నాం అంటే దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ, ఆయన క్షమాపణ గురించి మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైన వల్ల నాకు ఇచ్చిన సమయంలో నేను త్వరగానే ముగిస్తాను, నేను ఎక్కువ సమయం తీసుకోను. మరి ఈ యొక్క ఉపమానం గురించి ఒక మాట చెప్పి మన వాక్యంలోకి వెళ్దాం. ఈ యొక్క ఉపమానం లూకాసు వార్త అందరూ తెచ్చిపెట్టుకున్నారండి. 15వ అధ్యాయము లూకాసు వార్త కొత్త నిబంధనలో ఉంటుంది. మరి పేజీ నెంబరు 68. మరి అందరూ దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచిపెట్టుకోవాలని మనం చేస్తున్నాను. 15వ అధ్యాయము, ఈ యొక్క 15వ అధ్యాయం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 3 ఉపమానాలు అక్కడ మనకి బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దాంట్లో ఒకటి తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణం మరియు తప్పిపోయిన కుమారుడు. మనం ఈరోజు మనం ధ్యానించబోయే అంశం తప్పిపోయిన కుమారుడు. మరి మొదటి 2 ఉపమానాల్లో మనకి మనం మరి అక్కడ చూసినట్లయితే వెతకటం కనబడుతుంది. ఈ యొక్క 3వ ఉపమానంలో పాపి యొక్క పశ్చాత్తాపం మరియు తండ్రి హృదయము బయలుపరచబడుతుంది. ఏంటండి? పాపి యొక్క పశ్చాత్తాపమును, ఇంకేంటి? తండ్రి హృదయం. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనం దాన్ని ఎప్పుడు అలాగే ఉంచుకోవాలి మన కళ్ళెదురుగుండా. అది మనకి మంచి అనుభవం ఇస్తుంది అనమాట. మరి దేవుని వాక్యం నుండి ఈ సందేశాన్ని మరి 3 భాగాలుగా ధ్యానం చేద్దాం. మొదటిగా మరి చిన్న కుమారుడు ఏ విధంగా పతనమైపోయాడు, పాపంతో పట్టబడ్డాడు, మరలా తిరిగి మారు మనసు పొందాడు. మరి రెండవదిగా తండ్రి యొక్క కనికరం,
మరలా తిరిగి మరి తండ్రి దగ్గరికి కుమారుడు ఏ విధంగా చేరుతున్నాడు, అదేవిధంగా పెద్ద కుమారుని యొక్క స్వనీతి మరియు హృదయ కాఠిన్యం, ఈ 3 అంశాలు మనం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నాకున్న సమయంలో ధ్యానం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని దయని బట్టి. చిన్న ప్రార్థన, అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నిలబడిన నేను వట్టివాడను, మట్టివాడను, ఎందుకు పనికిరాని వాడను ప్రభు అని పిలిచే అర్హత కూడా లేని నాకు మీ రక్షణ ఇచ్చి మీ యొక్క పరిశుద్ధ రక్తములో నన్ను కడిగి అయా ఈ విధంగా మీ దైవ జనాంగం ముందు నిలబడటానికి ఇటు యోగ్యతనిచ్చినటువంటి గొప్ప దేవుడవు నాయన. ఇది కేవలం మీ కృప మాత్రమే. మరి నన్ను కేవలం మీ నోటి బోరగా మాత్రం వాడుకోనమని నిలుచున్న మా అందరికీ కూడా ప్రభా ఇది ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా అయ్యా మా జీవితాల్లో నాయన ఒక గొప్ప మాకు ఉపయోగకరముగా చేయమని ఈ మాటలను ప్రభా మీరు దీవించుమని, ఆశీర్వదించుమని అయ్యా ఈ స్థలము చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి నాయన. మీ దేవదూతల కాపుదల భద్రత దయచేయండి అయ్యా. ప్రతి విధంగా అడ్డున ఆటంకాలను చీకటందుకు బంధిస్తూ విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కుడి వచ్చిన నీ బిడ్డలందరినీ మీ నమ్మదగిన హస్తములకు అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఆమేన్ అన్నామండి. ఆమేన్. మనం 15వ అధ్యాయము మనం ఒకసారి చూసినట్లయితే 11వ వచనం, 12వ వచనం చదువు. ఒక మనిషిని 2 కుమారులు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు ఇచ్చు భాగమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచి సరిపోతుంది సార్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చూసినట్లయితే మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి ఈ యొక్క ఉపమానం, తప్పిపోయిన కుమారుడు ఉపమానం. మరి ఈ యొక్క వాక్యం మనం చదువుకుంటున్నాం కదా, ఇక్కడ మనం గమనిస్తే చిన్న కుమారుడు తండ్రి బ్రతికుండగానే తన ఆస్తిని అడగడం ద్వారా తండ్రితో ఉన్న సంబంధం కంటే తండ్రి ఆస్తిపైనే ఎక్కువగా ఆశ పెట్టినట్టుగా మనము చూస్తున్నాం ప్రియమైన వారలారా. ఇక్కడ అంతేకాకుండా యూద సాంప్రదాయంలో తండ్రి బ్రతికి ఉండగా మరి ఆస్తి అడగటం అంటే అది తండ్రికి ఎంతో అవమానం. మరి ఇది దేవుని కాకుండా లోకాన్ని ప్రేమించేటువంటి మనుషుని స్వభావానికి గుర్తుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వారలారా. అదేవిధంగా మరి 13వ వచనం, మరి కొన్ని దినములైన తర్వాత చదవండి. 13వ వచనం చదవండి. ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు లోకాశల చేత పట్టుబడుతున్నాడో అక్కడ ఏముంటుందండి, లోకంలో దుర్వ్యాపారం ఉంటుంది కాబట్టి అదే తన తండ్రి దగ్గర ఉంటే తన ఆస్తిని ఎవరు కూడా ముట్టుకునేవారు కాదు కదా. మరి అక్కడ ఏం చేస్తున్నాడు చిన్న కుమారుడు, మరి లోకాశల చేత ఏడవబడి అతడు దూరదేశానికి వెళ్ళి విచ్చలవిడిగా జీవించి ఆస్తినంతా పాడు చేసుకుంటున్నాడు. మరి పాపం ఎప్పుడు కూడా మనుష్యులను దేవునికి ఏం చేస్తుంటుందండి, దూరం చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ చిన్న కుమారుడు మరి అదే విధంగా మరి దేవునికి తండ్రికి దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా మనము చూడవచ్చు. అదేవిధంగా మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 50 గ్రంథం త్వరగా తీసిన చదవమని మనం చేస్తున్నాను. తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. మనలో ప్రతి వారము కూడా మనకిష్టమైన త్రోవకు తప్పిపోతున్నామంటండి. అదే ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిపోతున్నాడంట. మరి ఇక్కడ గమనించినట్లయితే మనమందరము కూడా త్రోవ తప్పిపోతున్నాం, ఇష్టం వచ్చినట్లు మన త్రోవలను మనం నడుస్తున్నామని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే కాకుండా దేవుని ఆజ్ఞలు మీరటం వల్ల కూడా మరి వచ్చేటువంటి ఆ యొక్క పాపంలో పడి ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆనందము తాత్కాలికమే కానీ అది ఆఖరికి ఏం చేస్తుందండి, దారిద్ర్యము మిగులుస్తుంది. ఏం చేస్తుంది, దారిద్ర్యం మిగులుస్తుంది. మనం పాపంతో మనం ఎప్పుడైతే పాపం చేయడానికి ఎప్పుడైతే మనం పాపంలో పడుతుండమో అది మిగులుస్తుంది అంటగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి దూరం అయిపోతామో, మరి ఎప్పుడైతే లోకాశల చేత
మరి ఏడవబడతామో, మరి ఆత్మీయంగా దూరంగా వెళ్ళిపోతామో, అప్పుడే మన పతనము మొదలవుతుందని గమనించాలి. మరి ఎప్పుడైతే దేవుని సన్నిధికి, దేవునికి మనం దూరం అయిపోతామో అప్పుడే మన పతనము మొదలవుతుంది. మరి లోకము నిన్ను ఆకర్షించేది ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, లోకం చాలా అందంగా ఉంటుంది, చాలా మరి కళ్ళకు చాలా ఇంపుగా ఉంటుంది. మరి లోకంతో వెళ్ళినప్పుడు, లోకాశలతో తను వేడబడినప్పుడు నీ కుటుంబానికి, నీ బిడ్డలకును, నీ సంఘానికి దూరం చేస్తుంది. అంతేకాకుండా నీ ఆరోగ్యం పాడు చేసే విధంగా కూడా ఉంటుంది. మరి అక్కడ చూసినట్లయితే అదేవిధంగా మరి అక్కడ 14 వచనం చూద్దాం ఒకసారి. 14 వచనం. చదవండి. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణిని పంపెను. వాడు పందులు తిరు పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవరినూ వానికి ఏమీ ఇయ్యలేదు. మరి అక్కడ చూసినట్లయితే పందుల పట్టుతో మరి కడుపు నింపుకోవాలని అక్కడ చూస్తాం. 14 వచనం, మరి 15 వచనం, 16 వచనంలో చూస్తాం. మరి లోకంతో స్నేహం చేసినంత సేపు కూడా బాగానే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. మరి లోకంతో కలిసి జీవించినంత కాలం బాగానే ఉంటుంది. మరి ఎప్పుడైతే సమస్య మొదలవుతుందో అప్పుడే విషయము మొదలవుతుంది. మరి చూసినట్లయితే అతడు చివరి వరకు పందులను, మరి చివరికి చూస్తే పందులను మేపే స్థితికి వచ్చేసాడు. ఏ స్థితికి వచ్చాడండి? పందులను మేపే స్థితికి వచ్చాడు. మరి యూదా సాంప్రదాయంలో పంది అత్యంత అపవిత్రమైనటువంటి జంతువు. ప్రేమైన వాళ్ళ లేవీకాండం 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. మరి పాపం మనిషిని ఎంత నీచమైన స్థితికైనా దిగజారుస్తుంది అన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి అతడు పందులు తినే పట్టుతో కడుపు నింపుకోవాలని మరి అదే చూశాడు, కానీ అతనికి ఎవరు కూడా ఏమీ ఇయ్యలేదని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. అదే లోకం మనల్ని వాడుకుని వదిలేసే విధంగా ఉంటుంది. మరి అక్కడ చిన్న కుమారుడు తీసుకువెళ్ళి తన సంపద అంతా కూడా అక్కడ పెట్టాడు, లోకంలో పెట్టాడు, లోక సంబంధమైన స్నేహితులతో పెట్టాడు, దుర్వ్యాపారం చేశాడు. ఏం చేసిందంటే చివరకు అతన్ని పందులు పట్టు కూడా తినే అవకాశం లేకుండా చేసింది. ఈ రోజున లోకంతో స్నేహం చేస్తున్న వారు మరి చివరికి మరి ఎలాంటి పతనావస్థకు గురవుతారనేది ఈ యొక్క ఉపమానం ద్వారా మనం నిలుచుకోవచ్చు ప్రియమైన వాళ్ళారా. ఈ యొక్క ఉదాహరణ. అంతేకాకుండా పాపములు పడిన వారు దానికి బానిసత్వం చేసేవారుగా ఉంటారని కూడా మనం గమనించాలి. మరి పాపంతో ఎప్పుడైతే మనం పట్టుబడతామో మనం దానికి ఏమైపోతాం అంటే బానిసత్వంగా అయిపోతాం, బానిసలుగా అయిపోతామని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి 17వ వచనం చూద్దామా? 17వ వచనం చెప్పండి. ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూడండి సరిపోతుంది సిస్టర్. ఇక్కడ ఆ కుమారుడు అక్కడ ఏం తెచ్చుకుంటున్నాడు? మరి లోకంలోకి వెళ్ళాడు. మరి లోకమంతా కూడా అతనికి ఏమీ కూడా సహాయం చేయలేదు. ఏ విధంగా కూడా సహాయం చేయలేదు. అప్పుడు బుద్ధి వచ్చింది అతనికి. బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు, మరి అతను ఏమంటున్నాడు? ఇక్కడ ఇతనికి బుద్ధి వచ్చింది కాబట్టి పందులు పట్టి తినే స్థితికి వచ్చినప్పటికీ అతనికి ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చింది. మనలో కూడా చాలా మంది అంటే మామూలు సహజంగా అంతా అయిన తర్వాత మనకి జ్ఞానోదయం అవుతుంది. అవునా కాదండి? అంతా అయిన తర్వాత జ్ఞానోదయం అవుతుంది. అదేవిధంగా మరి అక్కడ మొత్తం అంతా అయిపోయేటప్పటికి అతనికి బుద్ధి వచ్చిందండి. ఇక్కడ ఆకలి అనగా మరి ఇక్కడ చూస్తే అక్కడ మనం చదివిన 17వ వచనంలో చూస్తాం కదా, అతనికి ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చింది. అంతేకాకుండా నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆకలికి చచ్చిపోతున్నాడు. అంటే అక్కడ ఆకలి విలువ అక్కడ తెలిసి వచ్చినప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. ఏమంటున్నాడు? మరి అక్కడ నుంచి ఒక్క నిమిషం. ఇక్కడ ఆకలి అంటే ఇంకో విధంగా కూడా మనం గమనించవచ్చు. ఆత్మీయంగా అంటే అక్కడ లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు, లోకంతో కలిసి జీవిస్తున్నప్పుడు తన యొక్క హృదయం అంతా కూడా లోకంతో నిండిపోయినప్పుడు ఆత్మీయత అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు, నెమ్మది అనేది ఉండదు. మరి అలాంటి పరిస్థితుల్లో చివరికి అతనికి ఏం ఆకలేసింది? ఆత్మీయ కోణంగా మనం చూస్తే ఆత్మీయ ఆకలితో అతను ఉంటున్నాడు. ప్రేమ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఎక్కడో కూడా. అలాంటి పరిస్థితుల్లో అతను మామూలు శారీరక సంబంధమైనటువంటి ఆకలే కాకుండా ఆత్మీయ సంబంధమైనటువంటి ఆకలితో కూడా అక్కడ ఉంటున్నట్టుగా మనం చూడవచ్చు. అదేవిధంగా తండ్రి సన్నిధిలో మరి అక్కడ అతను జ్ఞాపకం వస్తున్నాయి. మరి ఆ సమయంలో తండ్రి సన్నిధిలో అనేక ఆశీర్వాదాలు ఉన్నప్పుడు
దూరంగా మరి వెళితే మరి అక్కడ చూస్తే అతను ఎంత నష్టపోతున్నాడో మరి అతను మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన వారలారా. అదేవిధంగా మరి అతను నరకప్రాయమైన స్థితిలో మరి అతనికి బుద్ధి వచ్చింది. ఎలాంటి స్థితిలో బుద్ధి వచ్చిందండి? నరకప్రాయమైన స్థితి, అదొక నరకంలాగా ఉంది. అతనికి చచ్చిపోతున్నాడు ఆకలితో. అలాంటప్పుడు అతనికి ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చింది. మరి ముందుకు వెళ్దాం. మరి 18, 19 వచనాలు ఒకసారి చదవండి. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నా పాపము చేసుకుని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. సరిపోతుంది. అప్పుడు చూసారండి, తన మనసులో అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళాలి, నేను వెళ్ళాలని చెప్పి అతను అప్పుడు నేను చేయించుకుంటున్నాడు తిరిగి వెళ్ళాలని. అప్పుడు తన హృదయంలో కార్యం జరిగింది ప్రియమైన వాళ్ళారా. అప్పుడు తన చేసిన తప్పేంటో తెలుసుకుంటున్నాడు, దానికి అర్థమవుతుంది. మరి అతడు నేను తిరిగి నా తండ్రి వద్దకు వెళతాను. మరి నా తండ్రి మరి ఆ సమయంలో అతను అలా మామూలు సహజంగా మరి మన యొక్క లోక సంబంధంగా చూస్తే మనం ఏమనుకుంటాం, మన తండ్రే కదా, మన తండ్రి దగ్గరికే కదా మనం తిరిగి వెళ్ళిపోవచ్చు కదా, పర్వాలేదులే, మన తండ్రి మనల్ని చేర్చుకుంటాడు కదా అని సహజంగా మనం ఆలోచన చేస్తుంటాం. కానీ ఇక్కడ కుమారుడు తన యొక్క అలా కాకుండా తను పశ్చాత్తాపడుతున్నాడండి. ఏం పడుతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. తన పడి ఉన్న స్థితిలో నుంచి తను లేవాలని ఆశపడుతున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. తను చేసిన తప్పును తెలుసుకుంటున్నాడు. మరి తెలుసుకుని అంతేకాదు తండ్రి యొద్ద మరి నోటితో తను చేసిన తప్పును ఒప్పుకోవాలనుకుంటున్నాడు. ఇదే తన యొక్క హృదయంలో జరుగుతున్నటువంటి ఒక కార్యంగా మనం చూడవచ్చు ప్రియమైన వారలారా. ఎందుకంటే తనకు బుద్ధి వచ్చినప్పుడు తను ఆ విధంగా తన మనసులో ఒక ఆలోచన కలిగి తను ముందుకు వెళ్ళాలని మరి ఒప్పుకోవాలని తండ్రి ఎదుట నోటితో తను చేసిన తప్పును ఒప్పుకోవాలని తాను ఆలోచన చేస్తున్నాడు. అంతేకాకుండా తాను లేచి మరి అక్కడ మనం చూస్తాం కూడా, చదివిన వచనాల్లో ఏముందండి, అక్కడ లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, మరి లేవటం అంటే తన యొక్క పడి ఉన్న స్థితిలో నుంచి తాను లేవటం. ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉండిపోకుండా లేచి అని అక్కడ 2 సార్లు మనం చూడవచ్చండి. అక్కడ నేను మరి 18వ వచనంలో లేచి అని ఉంటుంది, 19వ వచనంలో కూడా లేచి తండ్రి యొద్దకు వచ్చాను అని ఉంటుంది. అంటే లేవాలి అంటే పడి ఉన్న స్థితిలో ఉండకుండా మరి ఇక్కడ ఏ విధంగా అయితే మరి యొక్క తప్పుపోయిన కుమారుడు లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని పశ్చాత్తాప హృదయంతో తను చేసిన తప్పుని తెలుసుకుంటున్నాడు. మరి ఆ తప్పు గురించి పశ్చాత్తాపడుతున్నాడు. అంతేకాకుండా అక్కడ తగ్గించుకుంటున్నాడు ప్రియమైన వారలారా. ఎలాగంటే ఆయన చాలా తగ్గించుకుంటున్నాడు. మరి ఇక్కడ నీ కుమారుని అనిపించుకోవడానికి యోగుడను కానని పరివారిలో ఒకరిగా చేరాలని అనుకోవాలని అనుకుంటున్నాడు. అంటే అక్కడ ఎంత తగ్గించుకుంటున్నాడు. తను చేసిన ఆ తప్పును బట్టి పశ్చాత్తాపడుతూ మరి కుమారుడిగా నేను ఉండటానికి నాకు అర్హత లేదు, కేవలం కూలివానిగానైనా నేను తండ్రి దగ్గర నేను వెళ్ళాలి. ఎంత తగ్గించుకుంటున్నాడు అండి. అంటే ఈ తగ్గింపు అనేది ఎప్పుడైతే హృదయంలోకి వస్తుందో అప్పుడే ఆశీర్వాదం మొదలవుతుంది. మరి అదేవిధంగా సామెతలు 28:13 వచ్చిన ఒకసారి చూద్దాం. సామెతలు 28:13. సామెతలు తన అతిక్రమములను వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని కనికరం పొందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన వారలారా, మరి సామెతలు 28:13 వచనంలో తాను మరి అక్కడ అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడంటండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంట. తాను చేసిన తప్పును తెలుసుకోవటమే కాదు, తాను తండ్రితో చెప్పి తండ్రి దగ్గర ఒప్పుకొని తాను యోగ్యుడను కాను అని చెప్పాలనుకుంటున్నాడు. హృదయంలో ఆ యొక్క పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపం అనేది ఎప్పుడైతే ఆ యొక్క హృదయంలో మొదలవుతుందో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడని ఇక్కడ మనం చూడవచ్చు ప్రియమైన వారలారా. మరి 20వ వచనంలోకి మనం వెళ్దాం, ముందుకు వెళ్ళిపోదాం. సమయం అనుకున్న సమయాన్ని బట్టి తొందరగా ముందుకు వెళ్ళిపోదాం. 20వ వచనం సిస్టర్, అది మన లోక దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడ చూసినట్లయితే అక్కడ తండ్రి ఏం చేస్తున్నాడండి, వాడు ఇంకా దూరముగా ఉండగానే
ఎంత గొప్ప ప్రేమ అండి తండ్రి ప్రేమ. మనం ఏదైతే మనం చెప్పుకున్నామో దేవుని అపరిమితమైన ప్రేమ. మన ధ్యానాంశం ఏంటి? దేవుని అపరిమితమైన ప్రేమ. ఇక్కడ తండ్రి చూపిస్తున్నారు చూడండి 20వ వచనంలో. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మేడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. మన తండ్రి ఎంత గొప్ప తండ్రి అండి, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు మన మీద. మరి మనం ఎలాంటి వారమైనప్పటికీ కూడా, మనం ఏ స్థితిలో ఆయన దగ్గరికి వచ్చినా కూడా, మరి ఆయన ఎంత ప్రేమ ఆయన మన మీద చూపిస్తున్నారు. తండ్రి దూరంగా ఉన్నప్పుడే కుమారుని గుర్తుపట్టాడండి. ఏం చేశాడు? కుమారుణ్ణి గుర్తుపట్టాడు. ఎక్కడో దూరంగా ఉన్నాడు, తను ఏ స్థితిలో ఉన్నాడో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అయితే తండ్రి ఏం చేశాడు? గుర్తుపట్టాడా లేదా? మర్చిపోయాడా? నా కుమారుడు నా ఆస్తి అంతా పట్టుకుపోయాడు. మనం మామూలుగా అయితే మనం ఏం చేస్తామండి, మన సహజంగా మన ఊరిలో కానీ మన ఇళ్ళలో కానీ ఎవడన్నా మన ఇంట్లో కానీ కష్టపడి సంపాదించిందంతా పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, బాగా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసేసి బాగా వచ్చాడు అనుకోండి, పోగొట్టుకుని వచ్చిన దండేసి ఆహ్వానిస్తామా? ఏం చేస్తాం మామూలుగా? ఇంత పెద్దది మన రవితేజ గారు అయితే ఇంత పెద్దది తీసుకుంటారు ముందే. ఏంటది? కర్ర. ముందు ఏం చేస్తారు? ముందు పూజ చేసేస్తారు. ఏం పూజ అండి అది? బడితో పూజ. ఏమంటుందండి? ఆహా బాబా వినటానికే. మరి నిజంగా ఆ పూజలన్నీ అవ్వాలి, ఆ యొక్క సత్కారాలన్నీ అవ్వాలి. అవన్నీ అయిన తర్వాత కానీ అప్పుడు మళ్ళీ కోపం చల్లారాలి, చెమటలు తుడుచుకోవాలి, చాలా ఉంటాయి కదా. అవన్నీ చెప్తే సమయం సరిపోదు. మరి అన్నీ అయిన తర్వాత అప్పుడు కానీ మనం శాంతించం. మరి అలాంటి పరిస్థితి కాకుండా ఇది పరలోకపు తండ్రి యొక్క ప్రేమ. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ అండి. ఇక్కడ తండ్రి దూరంగా ఉన్నప్పుడే కుమారుని గుర్తుపడుతున్నాడు. మరి ఉపమానంలో తండ్రి మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవునికి ప్రతిరూపం. ఈ తండ్రి ఎవరండి? మన తండ్రి అయిన దేవునికి ప్రతిరూపం. మన ఈ రోజున దేవుని వాక్యాన్ని ఉంటున్నా మనందరము కూడా మన ఏ పరిస్థితిలో ఉన్నామో ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు, మన హృదయాన్ని తిప్పుకున్నప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు మన పరలోకపు తండ్రి మనల్ని గుర్తుపట్టేవాడిగా ఉంటున్నాడు. కుమారుడు చేసిన అవమానాన్ని తండ్రి మనసులో ఉంచుకోలేదు. ప్రియమైన వాళ్ళారా, కుమారుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి అతను చూచి కనికరపడ్డాడు. అంతేకాదు పరిగెత్తి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆ కాలంలో వయసు మళ్ళిన తండ్రులు పరిగెత్తుకుని వెళ్ళటం అంటే ఆ యొక్క తండ్రులకి ఎంతో అవమానంగా భావించేవారు ఆ యూదా ఆ సాంప్రదాయంలో. మరి అదేవిధంగా అక్కడ కానీ ఆ యొక్క కుమారుని ఉన్న ప్రేమ, అతని మీద ఉన్న ప్రేమ తన తండ్రి తన యొక్క గౌరవాన్ని కూడా లెక్క చేయలేదు. ఎప్పుడైతే ఆయన వైపు మనం తిరుగుతామో ఆయన మన దగ్గరకు పరిగెత్తుకుని వచ్చే విధంగా ఆయన కనికరించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో తన స్థానం నుంచి దిగి నీ కొరకు నా కొరకు ఆయన వాళ్ళారా. మరి ఎప్పుడైతే మనం వైపు తిరుగుతామో మరి అదేవిధంగా నీ మెడ మీద పడి నిన్ను ముద్దు పెట్టుకుంటారు. అక్కడ ఏ విధంగా అయితే మరి తండ్రి కౌలించుకుంటున్నాడు. నీవెంతటి మరి ఘోరమైన పాపి అయినప్పటికీ నీవు కనుక మారు మనసు పొందితే ఆయన నిన్ను చేర్చుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, అదేవిధంగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 31:3 నా సమయం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. 31:3 చూద్దాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. పరమ తండ్రి యేసయ్య మరి నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు. అంతేకాకుండా మన ఎడల విడువక కృప చూపుచున్నాడు అండి ప్రభుని. ప్రేమ అందుకే ఆయనను కృపామయుడని కూడా పిలుస్తారు. ఆయన ప్రేమకు అవధులు లేదు, అపరిమితమైన కృప చూపిస్తున్నారు. మనమందరం ఈ విధంగా ఉన్నామంటే ఆయన కృప వెంబడి కృప ఆయన మన పట్ల ఆయన చూపిస్తున్నారు. ప్రియమైన వారలారా, ఆయన ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు, ఎటువంటి స్వార్థం లేదు. ఆయన నీ కొరకు నా కొరకు తన ఏకైక కుమారుని కూడా సిలువపై ఆ 3 మేకులపై వేలాడదీసేంత ప్రేమ చూపిస్తున్నాడు మన మీద. అది మనం చదువుకున్నాం వాక్య ధ్యానాంశం కింద ఎఫెసీయులకు రాసిన పత్రిక సహోదరి చదివారు చక్కగా. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించబోటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములమై ఉండవాలని మరి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడండి? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన వారలారా, ఆయన క్రీస్తులో మనను ఏర్పాటు చేసుకుని మొదటి దశలోని రాసిన పత్రిక 1-4 వచనాలు మరి చూడవలసిన లేదు, నేను చెప్తున్నాను. అక్కడ మీరు ఇంటికి వెళ్ళినారు చూడండి. దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులు అంటున్నాడు. అంటే మనం ఎవరి చేత ప్రేమించబడ్డాం? దేవుని చేత ప్రేమించబడ్డాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడు. అదేవిధంగా 2వ దశలోని పత్రిక 2:13 కూడా ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా సహోదరిమణులారా అంటున్నాడు. అంటే ప్రభు వల్ల మనం ప్రేమించబడుతున్నాం. ఈ రోజున ఇక్కడికి వచ్చామంటే, మనందరం ఇక్కడ మరి సంఘంగా కూడుకున్నామంటే ఎవరు ప్రేమించబట్టి? ఆ యొక్క ప్రభు ప్రేమ, దేవుని ప్రేమ, మరి ఆ యొక్క ప్రేమ మన ఇలా నడిపిస్తుంది. ప్రేమైన వారా, 21వ వచనం కూడా చూద్దాం. అప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. అప్పుడు 21వ వచనం, యోగ్యుడను కాను. అక్కడ వస్తున్నాడండి, తండ్రి దగ్గరకు వచ్చేస్తాడు. మన ప్రాముఖ్యమైన ఘట్టం దగ్గరకు వచ్చేస్తున్నాం. మరి తండ్రి దగ్గరకు వచ్చాడు కుమారుడు. లోకమంతా తిరిగాడు, ఎక్కడ కూడా అతనికి ఏమీ దొరకలేదు, మొత్తం పోగొట్టుకున్నాడు. మరి అతను తండ్రి దగ్గరకు వచ్చి యోగ్యుడను కాను అని తండ్రి దగ్గర అక్కడ తండ్రి ఎదుట సాగిలు పడుతున్నాడు. ప్రియమైన వారలారా, తన హృదయాన్ని తండ్రి ఎదుట కృమ్మరిస్తున్నాడు. మరి మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మన తండ్రి యొద్ద మన హృదయాన్ని కృమ్మరించినప్పుడు ఆయన మనల్ని ప్రేమించేవాడిగా, కనికరించేవాడిగా, మన ప్రార్థన ఆలకించేవాడిగా, మన కన్నిటిని తుడిచేవాడిగా ఉన్నాడు మన ప్రభు. నమ్మిన వారి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అక్కడ అదే తండ్రి ఎదుట తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ రోజున మనం మన ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నామా? ఒప్పుకునే స్థితిలో ఉంటున్నామా? లేదంటే ఏదో వెళ్ళాలి కదా, ప్రార్థనకి వెళ్ళాలి కదా, దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా వస్తున్నామా? నువ్వు ఒక్కసారి నీ స్థితిని నువ్వు ఒప్పుకొని చూడు. దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాడు. నువ్వు ఊహించని కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. మరి నీ కుటుంబంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క ఏదైతే మరి జరిగిన కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఎప్పుడైతే నువ్వు ఆయన ఎదుట నీ హృదయాన్ని కృమ్మరించాలి. అదే ఇక్కడ మరి ఆ యొక్క కుమారుడు తన పశ్చాత్తాపంతో మరి అక్కడ కన్నీళ్ళని రాయలేదు, కానీ నేను ఆ యొక్క తన యొక్క హృదయాన్ని నేను అర్థం చేసుకుంటూ చెప్తున్నాను కాబట్టి ధ్యానిస్తున్నాను కాబట్టి తను కన్నీళ్ళ కంటే ఎక్కువగా తను ఆ యొక్క పశ్చాత్తాపంతో తండ్రి ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు. మన పరలోకపు తండ్రి ఎదుట మనం సాగిలు పడినప్పుడు, ఎప్పుడైతే మరి సాగిలు పడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదేవిధంగా ఎప్పుడైతే తను చేసిన తప్పు తెలుసుకున్నాడో అని అతని హృదయం నుంచి బాధతో, అయ్యో నేను నా తండ్రిని ఇంత అవమానించానే, నిందపాలు చేశానని మరి ఎంతో పశ్చాత్తాపడుతున్నట్టుగా మనం ఊహించవచ్చు. ప్రియమైన వాళ్ళ మనం కూడా అనేక సార్లు మన శరీర సంబంధమైన తల్లిదండ్రులను కూడా మనము మరి ఎదుట కూడా మనం పాపం చేసి ఉంటాం, అవునా కాదండి? మన తల్లిదండ్రులు కూడా ఎన్నోసార్లు మనం శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఎన్నోసార్లు మనం బాధ పెట్టుంటాం. ఎన్నోసార్లు మన తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టుంటాం. వారి మాట చేత కానీ, అదేవిధంగా వారిని క్రియల చేత కానీ బాధ పెట్టి ఉంటాం. మరి వారి హృదయం ఎంతో మరి మన తల్లిదండ్రుల హృదయం ఎంతో గాయాలు పాలై ఉండేది. మరి నాకు చాలా బాగా గుర్తు. మరి నేను ఎప్పుడో ఒకసారి కోపంతో నేను చిన్న పొరపాటు చేసినప్పుడు మా అమ్మగారి దగ్గర ఏదో మాట అన్నానని మా యొక్క సంఘ సభ్యులు ఒకరు వెంటనే ఏమన్నారంటే, నాకు ఇంకా బాగా గుర్తు, భాగ్యమ్మ గారు, ఆవిడ పరలోకం ఆవిడ దేవుని సన్నిధికి చేరుకున్నారు. మరి భాగ్యమ్మ గారు వెంటనే నాకు ఆవిడ చెప్పారు, బాబు నువ్వు తల్లిని అలాగా అనకూడదు, నీకు నాకు కోపం ఎక్కువ, అందు గురించి నేను వెంటనే మాట అన్నానని నన్ను కాలు పట్టుకుని క్షమాపణ కోరన్నారు. మరి నేను కూడా వెంటనే ఏం ఆలోచించకుండా మరి ఏదైతే నా తల్లి నేను మరి ఆ కోపం అన్న ఇచ్చని తన కాళ్ళు పట్టుకుని నేను వెంటనే క్షమాపణ కోరాను. అది నాకు ఇంకా బాగా గుర్తు అనమాట. అంటే మా భాగ్యం గారని ఆవిడ మాకెంతో మా ఇంట్లో మనుషులాగానే ఉండేవారు. వారు కాపులు, దేవుని నమ్ముకున్నారు. వారు ఎంతో మా ఇంట్లోనే ఉంటూ, లేదంటే వాళ్ళ కుటుంబం అంతా వారు ఎంతో చక్కగా దేవుని ఆరాధిస్తూ
మరి మా అమ్మగారికి సేవకి ఎంతో సహకారిగా ఉండేవారు. మరి ఆవిడ మా మధ్యన లేరు, మేము ఎంతో మరి చింతిస్తున్నాం. మరి ఆవిడ చెప్పిన మాట నా హృదయంలో ఇంకా ఉంది. అంటే వెంటనే మా అమ్మ కాళ్ళు పట్టుకున్నాను నేను, అమ్మా నన్ను క్షమించమ్మా అని. ఎందుకంటే మనం అనేక సార్లు మన తల్లిదండ్రులను కూడా ఒకసారి చాలాసార్లు తెలుసు తెలియక బాధ పెట్టిన పరిస్థితి కూడా మనం వెళ్ళి ఉంటాం. మరి పరలోకపు తండ్రి మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. మన శరీర సంబంధమైన తల్లిదండ్రులే కాకుండా మరి పరలోకపు తండ్రి ఇంకెంతలాగా మనం క్షమిస్తున్నాడు ఒకసారి చూద్దాం. ఇంకా 22, 23 వచనాలు కూడా దయచేసి చూద్దాం. చెప్పులు తొడిగించుడి, రోగిన పశువులను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. చదువు. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను, అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే మరి తండ్రి ఎదుట మరి తను ఒప్పుకున్న తర్వాత తండ్రి ఏం చేయండి, కనికరపడ్డా లేదా? కనికరపడ్డాడు. కనికరపడి మరి ఆయన తన హృదయాన్ని తెరిచి తన కుమారుని హక్కును చేర్చుకున్నాడు. మరి హక్కును చేర్చుకుని అక్కడ మనం ఆలోచించేద్దాం. మరి అక్కడ వారికి ఏం చేశాడండి, 4 బహుమతులు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 4 బహుమతులు ఇచ్చాడు. ఏంటో 4 బహుమతులు మనం చూద్దాం. కానీ చూడండి అక్కడ ఏమంటున్నాడు ఆ మాట, కానీ ఇక్కడ ఒక కూలివానిగా మాత్రం చేర్చుకోమన్నాడు. కానీ తండ్రి అతన్ని కుమారునిగా అంగీకరించి 4 బహుమతులు ఇచ్చాడు. అదేంటి చూద్దాం ఒకసారి. మరి ఒకటి శ్రేష్టమైన వస్త్రము, మనం చదివాం కదండి 22వ వచనంలో. ఏంటది? ప్రశస్త వస్త్రము మరి త్వరగా తెచ్చి వీనికి కట్టి అంటున్నాడు. అక్కడ మొదటిగా ఏమి ఇచ్చాడండి? ప్రశస్త వస్త్రం ఇచ్చాడు. మరి ఇది క్రీస్తు మనకిచ్చే నీతి వస్త్రమునకు సాదృశ్యము. ఏంటండి ఇది? క్రీస్తు మనకి ఇచ్చేటువంటి నీతి వస్త్రమునకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 61:10 త్వరగా చూద్దాం. 61:10. ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు అక్కడ ఏమి కనపడుతుందండి? అక్కడ ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. అదే అక్కడ చేస్తున్నాడు. మరి అక్కడ కుమారుడికి ఏమి ఇస్తున్నాడు? ప్రశస్త వస్త్రం ఇస్తున్నాడు. ఎంత గొప్ప తండ్రి అండి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి రక్షణ వస్త్రం ఇస్తున్నాడు. మరి అదేవిధంగా మరి ఇంకేమి ఇస్తున్నాడండి? నీతి అను పైబట్టను, వెళ్దాం సిస్టర్, నీతి అను పైబట్టను నాకు ధరింపజేస్తున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే మరి ఇంకా మరి దేవుని బట్టి మరి ఇంకా లాస్ట్లో ఆత్మ ఉల్లాసముతో గంతులు వేస్తుందంటండి. ఎప్పుడైతే మనం ఈ యొక్క రక్షణ వస్త్రాన్ని ధరిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తామో, అక్కడ ప్రశస్త వస్త్రం దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి అక్కడ రక్షణ వస్త్రమునకు మనకు సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా నీతి అను పైబట్టకు సాదృశ్యంగా ఉంది. మరి లోకంలో అనేకమైనటువంటి మాలిన్యం అంటించుకుని తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడండి? నీతి అనేటువంటి వస్త్రాన్ని ఇచ్చాడు, పైబట్టని ఇచ్చాడు, రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మరి చూసినట్లయితే తర్వాత ఇంకా రెండోది ఏమి ఇచ్చాడు? ఉంగరం ఇచ్చాడు. మరి ఈ ఉంగరం దేనికి సాదృశ్యంగా ఉంది? ఇది తండ్రి ఇంట్లో తిరిగి లభించిన అధికారానికి మరియు నిబంధనకు గుర్తుగా మనకు అక్కడ కనపడుతుంది. ప్రియమైన వారారా, అంటే నువ్వు లోకంలో కోల్పోయిన అధికారం నువ్వు తిరిగి మనకి పొందుకునే విధంగా మనకు అక్కడ కనపడుతుంది. నువ్వు కోల్పోయిన సంతోషం, సమాధానం అన్ని దగ్గర కూర్చునే అవకాశం నీకు తిరిగి దొరుకుతుంది. నీ తండ్రితోనూ సమయాన్ని గడిపే సమయం ఆ యొక్క అవకాశం దొరుకుతుంది. మరి నీతో నిబంధన చేస్తాడు, నిన్ను కాపాడుటకు తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. చూసాడండి ఎన్ని ఆశీర్వాదాలు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం తిరిగి వచ్చినప్పుడు, దేవునితో ఆ అన్యోన్య బంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, లోకంలో ఎక్కడ దొరకనటువంటి ఆశీర్వాదాలు, లోకంలో ఎక్కడ దొరకనటువంటి సమాధానం, లోకంలో ఎక్కడ దొరకనటువంటివి అన్నీ కూడా దేవుని సన్నిధిలో దొరుకుతున్నాయి. అక్కడ అదే మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ప్రశస్త వస్త్రం అయిపోయింది, ఉంగరం అయిపోయింది. మూడవదిగా చెప్పులు. ఏం చేస్తున్నారు? అక్కడ చెప్పులు తొడిగిస్తున్నాడు అండి. అదే కదా మనం చదివాం కదా. ఏం చేస్తున్నాడండి? పాదములకు 22వ వచనం, పాదములకు చెప్పులు తొడిగించుడి. ఏమంటున్నాడు?
చెప్పులు తొడిగించుడే. మరి దాసులు మన సహజంగా ఆ కాలంలో మనం చూస్తే దాసులు నగ్న పాదాలతో నడుస్తూ ఉంటారు కదా. మరి కానీ కుమారునికి చెప్పులు తొడుగుతారు. అది బానిసత్వం నుండి మరి స్వేచ్ఛకు గుర్తుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఒక బానిసత్వం స్థితిలో నుండి, లోకంలో నుండి వేరుపరిచి మరి స్వేచ్ఛను ఇవ్వడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. అటువంటి స్వేచ్ఛను మనం కోరుకుందామా? అటువంటి మరి ఈ లోక సంబంధమైనటువంటి జీవితము, అది ఎలాంటి జీవితము? బానిసత్వపు జీవితం. లోకంలో ఉన్న ఆశలు, లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవితడంబం, ఇవన్నీ కూడా ఏంటంటే నిన్ను లోకంతో కట్టిపడేస్తాయి. నువ్వు ఒక బానిస బ్రతకాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో, స్వేచ్ఛ దేవుడు నీకు ఆ యొక్క మరి ఆ బానిస సంఖ్యలు తెంచి కుమారునిగా, నీవు కుమార్తెగా గర్వంగా తల ఎత్తుకుని జీవించే విధంగా దేవుడు నిలబెట్టడానికి ఆశపడుతున్నాడు. ప్రియమైన వారు, 4వది చివరిగా మరి విందు. ఏంటంటే బహుమతి విందు. మరి ఆ సమయంలో మరి క్రొవ్విన దూడను వధించేటువంటి సాంప్రదాయం కాబట్టి ఆ యొక్క వెంటనే ఏం చేశారండి? క్రొవ్విన దూడను వధించినట్టుగా మనం చూస్తున్నాం. చదివాం కదా మన వచనంలో. ఎన్నో వచనం ఉన్నది? 23వ వచనం. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడుదుము. అంటే అక్కడ ఏంటంటే దాని ఉద్దేశం, ఆ సాంప్రదాయానికి అది వాళ్ళు పాటించే పద్ధతి కాబట్టి క్రొవ్విన దూడను తీసుకొచ్చి ఆ రోజుల్లో వాళ్ళు వధించారు. అంటే అదొక సంతోషానికి గుర్తుగా, అదొక విందుకు గుర్తుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క పాపి మారు మనసు పొందితే మరి పరలోకంలో జరిగే ఆనందానికి ఇది సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఇది దేని సాదృశ్యం అండి? దేని సాదృశ్యం? ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో జరిగే ఆనందానికి ఇది సాదృశ్యం. ఈ విందు ఏదైతే ఉందో మరి పరలోకంలో జరిగేటువంటి ఆనందానికి సాదృశ్యం. మరి నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి బ్రతికెనని చెప్పి మరి విందులో అందరూ సంతోషపడసాగిరి. మరి తండ్రి అంటున్నాడు, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పి సంతోషపడుతున్నాడు. నువ్వు రక్షించబడితే నీ కుటుంబం అంతా సంతోషంతో ఉంటుంది. ఏ విధంగా అయితే విందులో అక్కడ అందరూ సంతోషపడుతున్నారో, మరి ఈ రోజున ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, ఇంకా ఎవరైతే మరి ఇంకా మనం లోక సంబంధమైనటువంటి మరి ఆ యొక్క లోకంతో మరి ఉండాలని ఆశపడుతున్నామో, నువ్వు ఎప్పుడైతే రక్షించబడినప్పుడు మరి నీ కుటుంబం అంతా రక్షించబడే అవకాశం ఉంటుంది. నువ్వు మారు మనసు పొందితే దేవుని రాజ్యము నీ ద్వారా కట్టుకుంటుంది. నువ్వు రక్షణ బాప్తీసు సాక్ష్యంలోకి వస్తే నీ ద్వారా అనేక మంది దేవుని వైపు త్రిప్పబడటానికి దేవుడు నిన్ను వాడుకునే విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అదేవిధంగా మరి లోక సువార్త 15వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. దయచేసి చూడండి. లోక సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో అవును కదండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో మరి యొక్క సంతోషము ఎక్కువ అంటండి. సంతోషం ఎక్కువ కలుగుతుంది ఎప్పుడైతే పాపి రక్షించబడతాడో. ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందంట. ఎవరైతే మరి ఇంకా రక్షణ బాప్తిస్మంలోనికి ఇంకా రావాలని, ఇంకా రాకుండా మరి ఎవరైతే ఇంకా ఆలోచిస్తున్నారో, మరి నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. మరి ఎప్పుడైతే నువ్వు రక్షణలోనికి వస్తావో మరి లోక సంబంధమైనటువంటి సంతోషమే కాకుండా పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుందంటండి ఒక పాపి విషయమై. ఎందుకంటే మరి దేవుని వాక్య 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినట్టు విషయంగా మరి మనం ముందుకు వెళ్ళిపోదాం. మరి అక్కడ 25వ వచనం, మనం 24వ వచనం చూసాం. అప్పుడు అతను 25వ వచనం చూద్దామండి. అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను అన్నను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించుకొని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. మరి నేను క్లుప్తంగా ముగించేస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. ఇక్కడ
పెద్ద కుమారుడి విషయంలో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పెద్ద కుమారుడి యొక్క స్వనీతి ఏ విధంగా ఉంది, ఇతను ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, మరి తన యొక్క తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు, తండ్రి అతన్ని ప్రేమించినప్పుడు, మరి విందు చేస్తున్నప్పుడు అతని ఇంటిలోనికి రావడానికి ఇష్టపడలేదు. ఇతను ఎవరంటే ఈ యొక్క పెద్ద కుమారుడు. మనం చూసినట్లయితే మరి ఈ కథలో మరి యేసుక్రీస్తు కాలంలో పరిసయ్యులకు, శాస్త్రులకు మరియు నేటి సంఘంలో ఉండే ఆత్మీయ గర్వము గల విశ్వాసులకు సాదృశ్యంగా కనపడుతుంది. మరి ఇతను ఇంట్లోనే ఉంటున్నాడు, మరి అతను తండ్రి దగ్గరే ఉంటున్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు. తండ్రి హృదయం అతనికి కానీ అతనికి తెలిసిందా? తెలియలేదు. తండ్రితోనే ఉంటున్నాడు కానీ తండ్రి హృదయం అతనికి తెలియకుండా ఉంటుంది. మరి అతను ఎంతసేపు బానిసత్వంగానే చూశాడు కానీ కుమారుని ప్రివిలేజ్గా మాత్రము మరి అతను చూడలేనట్టుగా మనం చూడవచ్చు. ప్రేమ వాళ్ళారా, మరి అతనికి ఏమి లేదండి, సహోదర ప్రేమ కూడా అతనికి లేదు. మరి తన యొక్క తమ్ముడని కూడా మరి అతను ఆలోచన చేయనట్టుగా చూస్తున్నాం. తన తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు సంతోషించాల్సకుండా ఏం చేస్తున్నాడు, కోపపడి లోపలికి వెళ్లకుండా బయటే ఉంటున్నాడు. అప్పుడు తండ్రి వచ్చి అతను మాట్లాడి అతని లోపలికి తీసుకెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన అదే 1 యోహాను 4:20 చూస్తే, ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును, తాను అబద్ధికుడగును. మరి అక్కడ చూసినట్లయితే మరి సహోదరుని ప్రేమించకుండా తను ఇంటి బయట ఉంటున్నాడు. మరి ఇతను దేవుని ప్రేమను ఎరగకుండా ఉంటున్నాడు. తండ్రి సర్ది చెప్పితే కానీ మరి అతను లోపలికి వెళ్ళలేదు. మరి ఈ యొక్క సహోదరుడు మరి మరి అక్కడ ఆ సమయంలో మరి అక్కడ చూసినట్లయితే మరి శాస్త్రులకును మరి అదేవిధంగా పరిసయ్యులకును మరి నేటి సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ గర్వం గల మరి విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. మరి అనేక మంది తప్పిపోయిన వారిని కానీ దేవుని ప్రేమను రుచి చూడని వారు మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారిని మనము ప్రేమించాలి, వారిని ఆహ్వానించాలి, వారికి దేవుని ప్రేమను మనము చూపించే విధముగా మనం ఉండాలి. మరి యొక్క పెద్ద కుమారుడు వలె కాకుండా మరి తండ్రితోనే ఉంటాం, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం, దేవునితోనే ఉంటున్నాం, మరి దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, కానీ దేవుని ప్రేమను చూపించలేని అని ఒక ఆత్మీయ గర్వస్థితిలో లేకుండా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నేను ముగించేస్తున్నాను. మరి ఈ యొక్క మరి ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉపమానం కేవలము 2 కుమారుల కథ కాదు, ఇది మన కథ. చివరికి ఏంటండి, ఇది మన కథ. మనం తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు తన సన్నిధికి తీసుకుని వచ్చాడు. ఆయన ప్రేమించాడు. మరి తన ఏకైక కుమారుణ్ణి ఆ శిలువలో 3 మేకల మీద వేలాడి తీశాడు. చివరి రక్తపు బొట్టు కార్చేంత వరకు కూడా తన కుమారుణ్ణి శిలువలో వేలాడదీసి ఆ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను నన్ను కొనుక్కుని ఆయన ఈ రోజున తన సన్నిధి తోడుకుని వచ్చాడు. అది మనం గమనించాలి. మరి ఆ యొక్క ఉపమానం ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని గ్రహించిన వారమై మనం ముందుకు వెళ్ళాలని ప్రభువును మనం చేస్తున్నాను. ఒకసారి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. ఒకసారి కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, మీ కోట్లాది లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరి యొక్క ఉపమానం ద్వారా, తప్పుపోయిన కుమారుడి ఉపమానం ద్వారా ప్రభా నాతో మాతో మా అందరితో మాట్లాడారు. ఏ స్థితిలో ఉన్నా నువ్వు ప్రేమించడానికి సిద్ధముగా ఉన్నావు నాయన, నువ్వు కనికరించడానికి సిద్ధముగా ఉన్నావు, నువ్వు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నావు అయ్యా నాయన. మా యొక్క పాపములు నాయన ఎంతటి నాయన ప్రభా, మరి యెషయా గ్రంథం 1:18 ప్రకారంగా మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడునని మరి నీ వాక్యము సెలవిస్తుంది. మరి మేము ఏ పాపంలో పడి ఉన్నామో, ఏ ఊబిలో చిక్కుకుపోయి ఉన్నామో, మరి నీ వైపు తిరిగినప్పుడు మేము లేచి మీ ఎద్దకు వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని హిమము వలె తెల్లగా చేస్తానని వాగ్దానం ఇస్తున్నావు ప్రభువా. అటువంటి కృపను మాకు దయచేయండి. ఈ వాక్యమును మా ఇంటిలో మా హృదయంలో ఆశీర్వదించుమని ఈ కొద్ది మనలో విన్నపాలు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరులకు, కార్యవర్గానికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.